Hi, hello, namaste. Welcome back to Intelligent YouTubers. స్టడీస్ వల్ల వీడియోస్ అప్లోడ్ చేయడానికి కొంచెం కాదు చాలా లేట్ అయింది. సో ఈసారి నుంచి వీడియోస్ కన్సిస్టెంట్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. రాబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ అవ్వాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా బనానాస్ స్ట్రైట్గా కాకుండా కర్వ్డ్ షేప్లో ఎందుకు ఉంటాయని? ఎందుకంటే బనానాస్లో ఆక్సిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఆ హార్మోన్ బనానాస్ని సన్లైట్కి రెస్పాండ్ అయ్యేలా చేసి సన్ ఉన్న డైరెక్షన్లోకి పైకి పెరిగేలా చేస్తాయి. ఇలా బనానాస్ గ్రౌండ్ వైపుకి కాకుండా సన్ వైపుకి పెరగడం వల్ల బనానాస్గా కర్వ్డ్ షేప్ వస్తుంది. అండ్ ఈ ప్రాసెస్ని నెగిటివ్ జియోట్రోపిజం అని అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. వెండింగ్ మెషిన్స్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వారి కోసం చెప్తా. వెండింగ్ మెషిన్స్ అంటే మనకి ఏదైనా ప్రోడక్ట్ కావాలంటే ఈ మెషిన్లో డబ్బులు వేస్తే ఆటోమేటిక్గా మెషిన్ నుంచి ప్రోడక్ట్ వస్తుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీరు రైల్వే స్టేషన్లో ఆర్ బస్ స్టాండ్లో చూసే ఉంటారు. ₹1 కాయిన్ వేస్తే ఆ మెషిన్ నుంచి మన వెయిట్ చూపిస్తే ఒక కార్డు వస్తుంది. వీటిని కూడా వెండింగ్ మెషిన్గా చెప్పొచ్చు. ఫస్ట్ వెండింగ్ మెషిన్ని రోమన్స్ టైంలో గ్రీక్ మ్యాథమెటిషియన్ మరియు ఇంజనీర్ అయిన ఒక వ్యక్తి కనిపెట్టారు. అండ్ అతన్నే హీరో ఆఫ్ అలెగ్జాండ్రియా అని కూడా పిలుస్తారు. ఆ ఫస్ట్ వెండింగ్ మెషిన్ ఏ విధంగా పనిచేసేదంటే ఆ మెషిన్లో కాయిన్ వేయగానే ఆ కాయిన్ వెయిట్కి ఆ మెషిన్లో ఉన్న ఒక లెవర్ యాక్టివేట్ అయ్యి అందులోంచి లిక్విడ్ వచ్చేది. ఆ ఫస్ట్ వెండింగ్ మెషిన్ని హోలీ వాటర్ అంటే పవిత్రమైన నీరు కోసం మరియు వైన్ కోసం ఉపయోగించేవారు. అండ్ కాలం గడిచే కొద్దీ 1615లో ఇంగ్లాండ్లో ఫస్ట్ టొబాకో వెండింగ్ మెషిన్ని కనిపెట్టారు. అండ్ 1822లో రిచర్డ్ కార్లైల్ అనే వ్యక్తి ఫస్ట్ న్యూస్ పేపర్ వెండింగ్ మెషిన్ని కనిపెట్టారు. ఈ వెండింగ్ మెషిన్స్ వరల్డ్లో ఉన్న అన్ని కంట్రీస్ కంటే జపాన్లోనే ఎక్కువ ఉన్నాయి. జపాన్కి హైయెస్ట్ వెండింగ్ మెషిన్స్ పర్ క్యాపిటా ఉంది. అంటే ఒక్కొక్క మనిషికి ఎన్ని వస్తాయి అనే దాన్ని పర్ క్యాపిటా అంటాము. జపాన్లో ఉన్న వెండింగ్ మెషిన్స్ అన్నిటిని డివైడ్ చేస్తే ప్రతి 40 మందికి ఒక్కో వెండింగ్ మెషిన్ వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. రన్నింగ్ ఫ్లైట్లో స్టాఫ్ చేంజ్ అవుతారా? ఏంటి ఈ విషయం మీరు ఫస్ట్ టైం వింటున్నారా? అయితే చెప్తా వినండి. లార్జర్ ప్లేన్స్లో క్రూ అంటే ఎయిర్ హోస్టెస్, ఆఫీసర్స్ అనేవారు 2 టీమ్స్కి ఉంటారు. ఒక పోర్షన్ ఆఫ్ ది క్రూ డ్యూటీ అయిపోయాక వాళ్ళు రెస్ట్కి వెళ్ళిపోతారు. అప్పుడు ఇంకొక పోర్షన్ ఆఫ్ ది క్రూ వర్క్కి జాయిన్ అవుతారు. ఇదంతా ఫ్లైట్ గాల్లో ఉన్నప్పుడే జరుగుతుంది. అది ఎలా అంటే ఈ లార్జర్ ప్లేన్స్లో క్రూ రెస్ట్ మాడ్యూల్స్ అని కొన్ని ఉంటాయి. కొన్నిసార్లు ఇవి ప్యాసింజర్ కంపార్ట్మెంట్స్కి పైన ఉంటాయి, కొన్నిసార్లు ప్యాసింజర్ కంపార్ట్మెంట్స్కి కింద ఉంటాయి. ఈ క్రూ రెస్ట్ మాడ్యూల్స్ అటెండెంట్స్కి సెపరేట్గా, ఆఫీసర్స్కి సెపరేట్గా ఉంటాయి. అటెండెన్స్ రెస్ట్ మాడ్యూల్స్ ఆఫీసర్స్ రెస్ట్ మాడ్యూల్స్ కంటే కొంచెం చిన్నగా ఉంటాయి. నాకు తెలిసి ఈ విషయం చాలామందికి తెలీదు అండ్ చాలామంది ఫస్ట్ టైం వింటున్నట్టున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఆది పెరుకు ఈ ఫెస్టివల్ని తమిళనాడులో జరుపుకుంటారు. బ్రిటిషర్స్ టైంలో బ్రిటిషర్స్ తమిళనాడులో ఒక రైల్వే ట్రాక్ కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటారు. కానీ ఆ రైల్వే ట్రాక్ కన్స్ట్రక్షన్ కోసం అక్కడ ఉన్న ఒక టెంపుల్ని కూల్చేయాలి. ఆ టెంపుల్ని కూల్చడానికి అక్కడ ఉన్న గ్రామస్తులు అంగీకరించలేదు. అప్పుడు బ్రిటిషర్స్ ఆ గ్రామస్తులను ఛాలెంజ్ చేస్తూ ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం తెచ్చిన కొబ్బరికాయ షేప్లో ఉన్న 187 స్టోన్స్ని ఆ గ్రామస్తులు వాళ్ళ తలలతో పగలగొడితే ఆ రైల్వే ట్రాక్ కన్స్ట్రక్షన్ ఆపేస్తామని చెప్పారు. ఆశ్చర్యంగా ఆ గ్రామస్తులు ఆ ఛాలెంజ్లో గెలిచారు. సో అప్పటి నుంచి ఈ ఆది ఫెస్టివల్ జరిగినప్పుడల్లా 100 మంది పూజారి గారితో కొబ్బరికాయలను వారి తలలపై కొట్టించుకుంటారు. ఈ ఆది ఫెస్టివల్ని తమిళ నెల అయిన ఆదిలో 18వ తారీఖున జరుపుకుంటారు. ఈ ఆది మంత్ వ్యవసాయ పనులను స్టార్ట్ చేయడానికి పవిత్ర సమయంగా భావిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. అల్లోడాక్సోఫోబియా. అంతకంటే ముందు ఫోబియాస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫోబియా అంటే అన్కంట్రోలబుల్, ఇర్రేషనల్ అండ్ లాస్టింగ్ ఫియర్ ఆఫ్ సర్టన్ ఆబ్జెక్ట్, సిచ్యువేషనల్ యాక్టివిటీ. అంటే ఏదైనా ఒక పని వల్ల కానీ, ఒక సిచ్యువేషన్ వల్ల కానీ, ఒక వస్తువు వల్ల కానీ వచ్చే భయాన్ని ఫోబియాస్ అంటారు. అండ్ ఈ భయం కంట్రోల్ చేయదగింది కాదు. అండ్ ఇప్పుడు అల్లోడాక్సోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ ఒపీనియన్స్, అంటే ఇతరుల ఒపీనియన్స్ వినడం అంటే భయం. ఈ అల్లోడాక్సోఫోబియా అనే వర్డ్ గ్రీక్ నుంచి వచ్చింది. అల్లో అంటే డిఫరెంట్, డాక్స్ అంటే ఒపీనియన్, అండ్ ఫోబియా అంటే ఫియర్, అంటే ఫియర్ ఆఫ్ డిఫరెంట్ ఒపీనియన్స్. మీరు ఎంతమందికి అల్లోడాక్సోఫోబియా ఉందనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ఈ రోజుకి ఇంతే. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కనీసం ఒక్క విషయమైనా నేర్చుకున్నట్లయితే లర్న్ అని కామెంట్ చేయండి. మా రాబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, ఇంటెలిజెంట్ యూట్యూబర్స్.